వృశ్చిక రాశి వారు ఈ వారం ప్రతి కార్యక్రమాన్ని జాగ్రత్తగా రూపొందించుకోవాలి. ఆలోచనలు, అంచనాలు తారుమారయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా తొందరపడకూడదు. సమస్యలు వచ్చినప్పుడు భయపడిపోకూడదు. చాకచక్యంగా వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులు తమ యొక్క ఆలోచనలను జాగ్రత్తగా మార్చుకుంటూ వెళుతుంటారు. పరిస్థితులకు తగినటువంటి విధంగా ఆలోచన చేసి వాటిని మార్పులు చేర్పులతో కూడిన వ్యవహారాలు పూర్తి చేసుకొని మంచి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టడం, ఎంతో ఆశగా ధనాన్ని సంపాదించవచ్చు అనేటటువంటి కోరికలతో ఉన్నటువంటి వారిలో ఇబ్బందులు పడే అవకాశాలు ఉండబోతున్నాయి. ఎక్కువ శాతం శక్తికి మించినటువంటి పని భారాలు, పెట్టుబడులు పెట్టుకోకూడదు. సాధ్యమైనంత వరకు కూడా వాటికి దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. ప్రైవేటు రంగంలో ఉన్న కొంతమందితోటి ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు నిర్వహించుకునేందుకు కొన్ని ఒప్పందాలు కుదుర్చుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. అనుకోనటువంటి బాధ్యతలు పెరుగుతుంటాయి. ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. వివిధ రూపాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ సమస్యలను అర్థం చేసుకుంటూ అధిగమిస్తూ ఉండాలి. అలాగే ఈ వారం ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్లకు సమాజంలో మంచి విలువలతో కూడినటువంటి మాటల విలువలు పెరగటం, గౌరవాలు పెరిగే అవకాశాలు ఉండబోతున్నాయి. కుటుంబపరమైనటువంటి అవసరాల కోసం కొన్ని విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉంటారు. ప్రస్తుతం తాము పనిచేసేటటువంటి ఉద్యోగం నుండి వేరొక సంస్థలోకి మారేటటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు. అటువంటి వారు తొందరపడకూడదు. జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. మీ మధ్యలో ఉన్నటువంటి కొన్ని రకాల అభిప్రాయ భేదాలను కూడా పరిష్కరించుకునే అవకాశాలు ఉండబోతున్నాయి. వివిధ రూపాల్లో వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఈ వారం వృశ్చిక రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై మహాలక్ష్మి అమ్మవారిని పూజించటం మంచిది. లక్ష్మీ అమ్మవారి అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణం, కుంకుమ పూజ, గులాబీలతో అర్చన విశేషమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తుంది.